సిరి ఫ్యాంటాస్టిక్. మేడం ఆ దేవతలా దిగిందే ఆవిడెవరండి? ఆవిడ అనుపమ ఆంటీ. తెలుసమ్మా, కానీ ఆమె ఇక్కడ ఎలా? మీరే పంపించారని చెప్పిందండి. బ్యాలెట్ డిజైన్ చేయడం, పిల్లలకు మూమెంట్స్ నేర్పించడం అన్ని ఆమె చేసింది. మీకు తెలుసు అనుకున్నాను నేను. సిరి దొంగ, ఆంటీ నీకు బ్యాలెట్ నేర్పించిందని నాకెందుకు చెప్పలేదు? చెప్పద్దండి. ఆ ఆంటీ వాళ్ళ అడ్రస్ ఎక్కడమ్మా? చెప్పద్దండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. ఓకే, బాయ్ బాయ్. రే భాస్కర్, నువ్వు ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం టెన్షన్ పడుకో, నాకు వదిలేసే. ఆ అమ్మాయి గురించి అటు 3 తరాలు ఇటు 3 తరాలు కూపి మొత్తం నేను లాగుతాను కదా. హలో సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ ఏం వద్దండి ప్లీజ్. సార్ 2 ప్రశ్నలు సార్. మీరు ఇవ్వాల్సిన పబ్లిసిటీ సిరి హార్ట్ ఫౌండేషన్ కి ఇవ్వండి, నాకు కాదు. అడగండి. సార్, కుబేర్ అండ్ కంపెనీ అంటే? ఇది అమెరికాలో ఉన్న ఇండియన్ ఫ్రెండ్ కంపెనీ. ఆయన ఈ కంపెనీకి ఎంతో సహాయం చేశారు. నెక్స్ట్. శ్రీనివాస్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సాధించారు. పైగా మీ ఆదాయంలో సగానికి పైగా సమాజానికి తిరిగిస్తున్నారు. అసలు మీ విజయ రహస్యం ఏంటి సార్? రహస్యం అని మీరే అంటూ చెప్పమంటే ఎలా అండి? జోక్స్ అపార్ట్, ఈ పనిలో నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నా చేతి ఇవన్నీ చేయిస్తున్నది, నా విజయ రహస్యం అన్నీ ఈ పాప సిరి. అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిన ఈ పాప నా జీవితాన్నే మార్చేసింది. నా ఆశలకు ఆశయాలకు ఈ సిరి ఊపిరిపోసింది. మీ ముందు గర్వంగా నిలబడేలా చేసింది. సంఖ్య 46 సరిపోయినది. ఓహ్, ఏమి ఇది ఇంద్రభవనము వలెనున్నది. మనకు ఇంటితో పని గాని ఇంటి వారితో కాదు కదా. ఉత్తర దిక్పాలకుడివి, నవనిధులకు అధిపతివి, యక్షకులాధీశుడమైన నీకేం కర్మ పట్టిందిరా కుబేరా? ఆ మానవాధం అహు ఆ గౌతముడు విన్న చస్తాం. ఆ మానవోత్తముడికి నువ్వు చాకిరి చెయ్యాలిట్రా కుబేరా. ఆగు, ఆగక్కడ. మానవుడికి ఊడిగం చేయమన్నాడే గాని ఎలా చేయాలని చెప్పలేదుగా ముని. చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు.
అయ్యో దయ్యం దయ్యం దయ్యం. సారు దయ్యం సారు దయ్యం. ఏంట్రా? అవును సారు, అదే అంట్లు అవుతుంది, అదే బట్టలు ఉతుకుతా ఉంది. రాత్రి నాటకాలు కొట్టావా? అదే లేదు సారు, నిజంగా సారు దయ్యమే సారు. మీరు రండి సారు, చూపిస్తా. రండి సారు, రండి సారు, తొందర రండి రండి. ఇదిగోండి సారు, అంట్లు తోమేసింది. అదిగోండి సారు, బట్టలు ఉతికేసింది. అటు చూడండి. నిజమే సారు, నా కళ్ళతో చూశాను. ఆ దయ్యం ఉయ్యాలుగుతుంది. దయ్యం ఉయ్యాల ఊగుతుంది. నిజమే సారు. అవునరా? దయ్యాలా ఉందిరా? లావుగా, మొత్తం బంగారం. కిరీటం కిరీటం బంగారం దగదగలాడుతా ఉంది. లావుగా, చేతిలో గద ఉందా? పెద్ద కదా. అవును, గద ఎలా ఉందిరా? ఇంతకన్నా పెద్దగా ఉంది సార్. ఇంకా పెద్ద. అయ్యో, 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 ఏంట్రా వాడిని అలా చూస్తున్నావు? వీడికి రోజు రోజుకి మెంటలు ఎక్కువ అవుతుందిరా. నేను చెప్పేది నిజం సార్. వాడిని వదిలేరా, వాడి వెనకాల ఎందుకు పడతావు? సిరి, నువ్వు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయమా, స్కూల్కి లేట్ అవుతుంది. రేయ్, ఆ అనుపమ గురించి అటు 3 తరాలు ఇటు 3 తరాలు కనుక్కుంటానన్నావు, ఏమైందిరా? సిరిని స్కూల్లో దేపెట్టడం, ఆ పనిలో ఉంటాం. ఓకే సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? పద. మీకోసం కాదు, సార్ కోసం. రేయ్, సిరిని స్కూల్లో దిగబెట్టే. ఓకే వెయిట్. రేయ్ సార్, నువ్వుట్రా, ఊపుకుంటూ వెళ్తున్నాడురా. నమస్తే. నమస్తే అండి. నా పేరు సుబ్బరాజు, అజీజు, నరసింహ. కూర్చోండి. ఆహా, వదిలేండి సార్, మేము కూర్చోడానికి రాలే. ఏమైనా తాగుతారా? మీ పుణ్యమా అని జనాల దృష్టిలో రక్తం తాగేవాళ్ళం అయిపోయాం సార్. నా వల్ల మీరు ఫుడ్ ఫర్ పూరు, పెన్నిది, అది ఇది అని ఊళ్ళో కార్యక్రమాలు పెట్టారు. మాలాంటి కమిషన్ ఏజెంట్లు, అదే మీ భాషలో దళారీలు, మధ్యలో డబ్బు కొట్టేస్తున్నారు. కొనేవాడు రైతు లాస్ అయిపోతున్నాడని మీరు ఎక్కువ కొని తక్కువ కమ్మేస్తున్నారు. మీ మానాన మీరు అట్లా చేస్తే మా పనేం కావాలి సార్? ఏమైంది మీ పని? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ఏ రియల్ ఎస్టేట్ లోనో ఏ స్విస్ బ్యాంక్ లోనో వేసుకోక ఏంటండి ఈ దిక్కుమాల పనులు? మా మాట విని మీ ప్రాజెక్ట్ అన్ని క్యాన్సిల్ చేయండి, లేకుంటే మాతో చేతులు కలపండి, కలిసి వ్యాపారం చేద్దాం. ఏం వ్యాపారం? మనుషులు రక్తం పీల్చే వ్యాపారమా? మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. నాకు బాగా అర్థమైంది, కానీ నాకు డబ్బు ఎక్కువ ఈ పనులన్నీ చేస్తుందని మీకు ఎవరు చెప్పారు? నిజానికి మీలాంటి వాళ్ళు కూడా నాతో చేతులు కలిపితే ఇంకెంతమంది పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు. అప్పుడు నా పేరు కూడా మీరే కొట్టియొచ్చు. నీ సలహాలు వినడానికి మేము రాలేదు, చెప్పిన మాట వినకపోతే చెడిపోతామని చెప్పడానికి వచ్చాం. ఏంటి బెదిరిస్తున్నారా? మాతో శత్రుత్వం అంత మంచిది కాదు, ఇంకోసారి ఆలోచించండి. మీరింతగా నా మేలు కోరుతున్నారు కనుక మళ్ళీ చెప్తున్నాను, వినండి. పేద రైతుల్ని మీలాంటి రాబందుల నుండి కాపాడటానికి నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మా నాన్న కూడా మీలాంటి బ్రోకర్ గాళ్ల మాయలో పడి చనిపోయాడు. మీరే కాదు, ఆ దేవుడే వచ్చి ఆపమన్న ఈ ప్రాజెక్ట్ ఆగదు. ఏంటి లక్ష్యాలు? మీరు వెళ్తారా లేకపోతే? సార్, మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్ చేయటం కాదురా, చేసేసాను. పొండ్రా.